కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. మీ యొక్క వ్యవహారాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. మీరు తొందరపడ్డా కూడా ఆ పనులు సమయానికే జరుగుతాయి. తొందరపడకుండా, టెన్షన్ కాకుండా ప్రశాంతంగా పనులు చేయండి. నెమ్మదిగా ముందుకు వెళ్ళి మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. బంధువర్గం నుంచి శుభవార్తను వింటారు. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశివారు ఈరోజు సూర్యుని యొక్క నమస్కరించి అర్ఘ్యం వదిలినా సరే లేదా సూర్య నమస్కారం చేయండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. పనులు ముందుకు వెళ్తాయి. నూతన వాహనాలు కానీ నూతన వస్తువులు కానీ కొనే ప్రయత్నం చేస్తారు. మిత్రుల ద్వారా సంతోషకరమైనటువంటి వార్తను వింటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. విందులు వినోదాల లోపల పాల్గొంటారు. సింహరాశి వారు ఈరోజు ఆదిత్య హృదయం వినడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ఫలితాలు కొన్ని సందర్భం లోపల మిశ్రమంగా ఉంటాయి. ఆరోగ్యంగా కొంత జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం పెరుగుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా కొంత లాభాన్ని పొందుతారు. నూతన ప్రయత్నాలు వాయిదా వేసుకోండి. కన్యారాశి వారు ఈరోజు మహాదేవ్యై నమః అని చెప్పి అమ్మవారిని తలుచుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.